కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. శంకరేశ్వర్, వారాణసి. పవిత్ర కాశీ భూమిపై మహాదేవుడు మరియు అతని గొప్ప భక్తులలో ఒకరి పేరు మీద శివలింగం ఉందని మీకు తెలుసా? స్కందపురాణంలోని కాశీఖండంలో చెప్పబడిన ఈ కథ మనకు భక్తి మరియు సహనం యొక్క పరాకాష్ఠను బోధిస్తుంది. రండి, ఈరోజు ఈ దివ్య ప్రదేశం యొక్క వైభవాన్ని అన్వేషిద్దాం. సత్యయుగంలో శంకర్ అనే పరమ తేజస్వి అయిన బ్రహ్మర్షి ఉండేవాడు. అతను తన ఇంద్రియాలను మరియు కోపాన్ని పూర్తిగా జయించాడు. మహాదేవుడిని చూడాలనే అతని తీవ్రమైన కోరిక అతన్ని విశ్వస్వరూపమైన కాశీకి ఆకర్షించింది. అతను లక్షలాది సంవత్సరాలుగా కాశీపురలోని జ్యేష్ఠ స్థానంలో ఉపవాసం ఉంటూ తీవ్రమైన తపస్సు చేశాడు. అతని నిజాయితీ భక్తిని చూసి మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగ్గా ఆ మహర్షి మహాదేవుని పాదాల వద్ద అచంచలమైన ప్రేమను మాత్రమే కోరాడు. భక్తుని నిస్వార్థ స్ఫూర్తికి సంతోషించిన మహాదేవుడు ఆ దివ్యలింగానికి తన మరియు ఋషి యొక్క పేరు కలిపి శంకరేశ్వర్ అని పేరు పెట్టాడు. భక్తితో శంకరేశ్వర్ మహాదేవుడిని దర్శనం చేసుకునే భక్తుడి జీవితంలోని అన్ని కోరికలు నెరవేరుతాయి. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. స్కందపురాణంలో శాస్త్రోక్త ప్రమాణం ఈ విధంగా చెప్పబడింది: లింగంచ శంకరేశాఖ్యం తత్రయ్యవ శుభదం సదా భృగునారాయణస్త్రభక్తానాం సర్వసిద్ధిదాః. అర్థం: ఎల్లప్పుడూ శుభఫలితాలను ఇచ్చే శంకరేశ్వర్ శివలింగం అక్కడ ఉన్నది. దాని సమీపంలో భక్తులకు విజయాలను ప్రసాదించే భృగునారాయణుడు కూడా సుశోభితమై ఉన్నాడు. మీరు కాశీలో ఉంటే ఖచ్చితంగా ఈ సిద్ధస్థానాన్ని సందర్శించండి. శ్రీ శంకరేశ్వర్ మహాదేవ్ నివాసేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయం. స్థానం: భూత్భైరవ్ మొహల్లా, కాశీపుర, వారాణసి. రండి, ఈ అద్భుతమైన మహాదేవుని రూపాన్ని దర్శనం చేసుకుని మీ కోరికలను తీర్చుకోండి. ఓం శ్రీ శంకరేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.